బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. కానీ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. ఈ డైలాగ్ ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థికి సరిగ్గా సరిపోతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట టిప్పర్ డ్రైవర్. ఒక టిప్పర్ డ్రైవర్ కి అధికార పార్టీ టికెట్ ఇవ్వడం, టీడీపీ అధినేత ఆ విషయాన్ని వేలెత్తి చూపడం పెద్ద సంచలనంగా మారింది. అసలు ఎవరా టిప్పర్ డ్రైవర్? ఆయన వెనుక ఉన్న శక్తి ఎవరు? సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ నియోజకవర్గాన్ని సెట్ చేస్తున్న ఆ లీడర్ ఎవరు? రాజకీయాల్లో సమర్థత, త్యాగాలు ఇవన్నీ కామన్గా వినిపించే మాటలు. కానీ అవసరం వచ్చినప్పుడు త్యాగం చేసే తెగింపు ఉండాలి. సందర్భానుసారం సమర్థత కూడా చూపించాలి. అప్పుడే నిజమైన నాయకుడవుతాడు. ప్రస్తుతం ఆ రెండు ఒకే వ్యక్తిలో కనిపిస్తున్నాయి. ఇందుకీ ఎవరా వ్యక్తి అంటే ఆలూరి సాంబశివారెడ్డి. అనంతపురం జిల్లా రాజకీయాల్లో మరీ ముఖ్యంగా సింగనమల నియోజకవర్గ వైసీపీకి బ్యాక్ బోన్ ఆయన. జగన్ పార్టీ పెట్టకముందు సాంబశివారెడ్డి ఒక విద్యావేత్త మాత్రమే. ఉన్నత చదువు చదివిన సాంబశివారెడ్డి ఎస్ఆర్ఐటి విద్యాసంస్థలు స్థాపించి రాణిస్తుండేవారు. కానీ వైఎస్ మరణం తర్వాత సీఎం జగన్ పార్టీ స్థాపించి ఒంటరిగా నడవడం, ఆ రోజుల్లో ఆయన పడిన కష్టాలు ఇవన్నీ చూసి జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో చురుగ్గా మారారు. సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో తాను పోటీ చేసే అవకాశం లేదని గమనించిన తన సతీమణి జొన్నలగడ్డ పద్మావతిని రంగంలోకి దించారు. తాను కులాంతర వివాహం చేసుకోవడం, తన అడుగుజాడల్లోనే భార్య ఉండడంతో ఆమెను సింగనమల అభ్యర్థిగా రంగంలోకి దించారు. తెర ముందు ఆమె యాక్టివ్గా ఉన్న పార్టీ వ్యవహారాలన్నీ చక్కదిద్దడంలో సాంబశివారెడ్డిదే కీలకమైన పాత్ర. 2014 ఎన్నికల్లో పద్మావతి సింగనమల నుంచి పోటీ చేసి ఓడిపోయినా నిరుత్సాహపడలేదు సాంబశివారెడ్డి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముక్కుసూటిగా వెళ్లే స్వభావంతో కొంత దెబ్బతిన్నారు సాంబశివారెడ్డి. దీంతో లోటుపాట్లు తెలుసుకుని సాంబశివారెడ్డి అసలైన రాజకీయం మొదలుపెట్టారు. సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి నియోజకవర్గంలో బలంగా మారిపోయారు. అందుకే 2019 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతి సాధించిన విజయం చూసి జిల్లానే కాకుండా రాష్ట్రం మొత్తం సింగనమల వైపు చూసింది. ఎమ్మెల్యేగా గెలిచింది పద్మావతి అయినా తెర వెనుక చక్రం తిప్పింది సాంబశివారెడ్డి. సీఎం జగన్ సన్నిహితుల్లో ముందు వరుసలో ఉంటారు సాంబశివారెడ్డి. అందుకే సాంబాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు వైసీపీ అధినేత. వైసీపీ కష్టకాలంలో యూత్ లీడర్గా యాక్టివ్గా పనిచేసిన సాంబశివారెడ్డి పాదయాత్ర సమయంలో కూడా జిల్లాలో చాలా కీలకంగా వ్యవహరించారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సింగనమల నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో పరిస్థితుల గురించి సాంబశివారెడ్డి ద్వారానే ఎప్పటికప్పుడు జగన్ తెలుసుకునేవారని ప్రజల్లో ప్రచారంలో ఉంది. జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నా, వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితులు ఉన్నా సాంబశివారెడ్డికి ప్రాధాన్యమిస్తూ వచ్చారు. సీఎం జగన్ లక్ష్యంలో ప్రధానంగా ఉన్న విద్యా విభాగంలో కీలక పదవి ఇచ్చారు. పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సీఈఓగా సాంబశివారెడ్డికి అవకాశం కల్పించారు. ఈ పదవీ కాలం ముగిసిన తర్వాత సాంబకు మరో అత్యంత కీలక పదవి ఇచ్చారు. కేబినెట్ హోదా కలిగిన ఏపీ విద్యాశాఖ సలహాదారుగా అవకాశం ఇచ్చారంటే సాంబశివారెడ్డికి వైసీపీ అధినేత ఎంత ప్రాధాన్యమిస్తున్నారనేది చెప్పొచ్చు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇవ్వకపోవడం అందరికీ షాకింగ్గా అనిపించింది. క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా మాదిగలు ఎక్కువగా ఉండడంతో మాల సామాజిక వర్గానికి చెందిన పద్మావతికి టికెట్ ఇస్తే కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని భావించారు. ఎమ్మెల్యే పద్మావతి పనితీరుపై నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సంతృప్తి ఉన్నా సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కొందరు మాత్రం అధిష్టానానికి వివిధ రూపాల్లో ఫిర్యాదులు చేశారు. కానీ వాటిని లెక్క చేయని సీఎం తాను అనుకుంటున్న విషయాన్ని పద్మావతి సాంబా దంపతుల్ని పిలిపించి చెప్పారు. వారు మొదట కొంత విముఖత వ్యక్తం చేసినా చివరికి జగన్తోనే ఉంటామని చెప్పేశారు. మాకు టికెట్లు పదవులు కాదు, జగన్ సీఎంగా ఉండడమే ముఖ్యమన్నారు సాంబా దంపతులు. అందుకే జగన్ కూడా వారికి అంతే ప్రాధాన్యతనిస్తూ మీరు ఎంపిక చేసిన అభ్యర్థికే టికెట్ ఇస్తామని చెప్పారు. సహజంగా ఎవరికైనా టికెట్ రాకపోతే పార్టీ విడిచిపెట్టి పక్క పార్టీల వైపు చూస్తారు, లేదా అధినేతపై విమర్శలు చేస్తూ రచ్చ చేస్తారు. ఇప్పటికే టికెట్ రాని వారు చాలామంది ఇలా చేశారు. కానీ సాంబశివారెడ్డి మాత్రం కష్టమైనా నష్టమైనా
జగన్ వెంటే ఉంటామని చెప్పారు. సీటు త్యాగం చేయాల్సిన టైంలో సాంబ ఏమాత్రం ఆలోచించలేదు. ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న, ఎలాంటి వివాదాలు లేని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరాంజనేయులు పేరుని సింగనమల అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీనికి సీఎం జగన్ కూడా వెంటనే ఓకే చెప్పారు. అసలు ఎవరైనా అంటే మన్నెపాకుల వీరాంజనేయులు విద్యావంతుడు, ఎంఏ బీఈడీ పూర్తి చేశారు. సొంతూరు సింగనమల మండలం సి బండమీదపల్లి. ఈయన తండ్రి ఎం వెంకటప్ప మాజీ సర్పంచ్, ప్రస్తుతం సింగనమల సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్నారు. భార్య ప్రమీల నాటక అకాడమీ చైర్పర్సన్గా ఉన్నారు. వాస్తవంగా వీరాంజనేయులు పేరు ప్రకటించేదాకా నియోజకవర్గంలో వైసీపీ నాయకులే ఆ పేరెప్పుడూ వినలేదు. కేవలం తన గ్రామానికో మండలానికో పరిమితంగా కనిపించే వ్యక్తి సీఎం జగన్ ఈ పేరు ప్రకటించగానే అంతా షాక్ తిన్నారు. వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్గా పనిచేసేవారు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించాలన్న నిర్ణయం జగన్దని అంతా అంటున్నారు. కానీ ఆ నిర్ణయం తీసుకుంది సాంబశివారెడ్డి. సాంబశివారెడ్డి ఒక మంచి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్న వివాదాలు వెంటాడాయి. సాంబశివారెడ్డికి అత్యంత అనుకూలమైన వ్యక్తిగా ఉన్న వీరాంజనేయులను మార్చాలని కొందరు నేతలు పట్టుబట్టారు. కనీసం ఒక గ్రామస్థాయి నాయకుడు కూడా కాని వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారంటూ వైసీపీ నాయకులు ప్రశ్నించారు. ఎన్ని వివాదాలొచ్చినా సాంబశివారెడ్డి వెనక్కి తగ్గలేదు. అన్నింటినీ నీట్గా డీల్ చేస్తూ వచ్చారు. అసంతృప్త నాయకులను కలిసి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో చంద్రబాబు బుక్కరాయి సముద్రం వచ్చిన సమయంలో ఎస్సీ రిజర్వ్గా ఉన్న సింగనమలలో సాంబశివారెడ్డి గతంలో తన భార్యకు టికెట్ ఇప్పించారని, ఈసారి తన దగ్గర పనిచేసే ఒక టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇప్పించారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు కేవలం జిల్లాలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనే వైరల్గా మారాయి. ఒక టిప్పర్ డ్రైవర్, అందులో విద్యావంతుడు, అసెంబ్లీకి వెళ్లకూడదా అంటూ జగన్ కూడా స్పందించారు. అలా సింగనమల అభ్యర్థి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు స్టేట్లో ఫేమస్ పర్సనాలిటీగా మారారు. మొత్తంగా చూస్తే ఒక సామాన్య వ్యక్తిగా పోటీ చేస్తున్న వీరాంజనేయులు వెనుక ఉన్న బలం ఏది అంటే సాంబశివారెడ్డి అని చెప్పక తప్పదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తన భార్యకు రావాల్సిన టికెట్ దక్కకపోయినా సీటు త్యాగం చేయడమే కాకుండా వీరాంజనేయులు గెలుపు కోసం కృషి చేస్తున్నారు సాంబశివారెడ్డి. పైకి అభ్యర్థిగా వీరాంజనేయులు ఉన్నా తెర వెనుక ఆయన్ని గెలిపించడానికి చేస్తున్న కృషి, అసమ్మతిని ఏకం చేసిన తీరు చూస్తే సాంబశివారెడ్డి పరిపూర్ణమైన లీడర్ అని చాలామంది అంటున్నారు.